ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈరోజు ఏ విధంగా దాడులు, దౌర్జన్యాలు, మహిళలపైన ఏ విధంగా హత్యలు, అత్యాచారాలు, అగత్యాలు జరుగుతున్న విషయం కూడా అందరం చూస్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే గత 3-4 రోజుల కింద ఒక సంఘటన జరిగింది. గుంటూరులో కృష్ణ బాబు కాలనీ అని చెప్పి సంబంధించి ఒక ట్యాప్ కనెక్షన్ వేయించుకుంటే ట్యాప్ కనెక్షన్ సంబంధించి ఒక ఇష్యూని వస్తే అక్కడ లోకల్ వార్డ్ సెక్రటరీగా, టీడీపీ వార్డ్ సెక్రటరీగా ఉన్నటువంటి మూర్తి ఏ విధంగా ఆమె పైన వాగ్వాదం చేయడం సంఘటన చూశాం. అదే రోజున ఆమె బుధవారం సాయంత్రం రోజున ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కూడా పోలీసుల దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ బందోబస్తుకు వెళ్ళారు, ఎవరు లేరని చెప్పేసి మళ్ళీ తిరిగి వాపసు రావడం జరిగింది. అదే రోజు వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఆ రోజే స్పందించింటే ఈ రోజు ఈ దాడి జరిగేదాన్ని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు గుంటూరు నగరంలో యావత్ రాష్ట్రమంతరు కూడా తల దించుకునే విధంగా చూసిన విషయం కూడా మనం చూడాలా. ఆమెను ఏ విధంగా నువ్వు మళ్ళీ పోయి కంప్లైంట్ ఇస్తావా మా పైన అని చెప్పేసి అనేక మంది వాళ్ళ బంధువులందరూ కూడా కలిసి ఆమె పైన వ్యవస్థత చేసి ఏ విధంగా ఆమెకి మానభంగం కలిగించే విషయం కూడా మనం చూసాం. ఈరోజు మన రాష్ట్రంలో మహిళా హోంమంత్రి గారు ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా కమిషన్ ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా నోరు విప్పడం లేదంటే కూటమి ప్రభుత్వం ఎంత దిగజారి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విషయం కూడా మనం ఒకసారి గమనించాలి. ఏదైనా కూడా ఒకటే చెప్పగలుగుతున్నాం. రాష్ట్రంలో చూసుకుంటే కుప్పం కావచ్చు, పిఠాపురం కావచ్చు, ఎడుగురాలపల్లి కావచ్చు, అనంతపురం జరిగినటువంటి సంఘటన కావచ్చు, అనేకటువంటి సంఘటనలు ఈరోజు మహిళల పైన జరుగుతున్న సంఘటనలు కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. ప్రభుత్వాలందరూ కూడా ప్రభుత్వం కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్తే వినడానికి పోలీస్ వ్యవస్థ ఉండేది కూడా ఈరోజు మనం చూస్తున్నాం. పోలీస్ వ్యవస్థ కింద బాగా పనిచేసింటే ఈ రోజు పరిస్థితి వచ్చేదాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పటికైనా ఇవాళ అలాంటివి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు కూడా ఇలాంటి సంఘటన మరి పునరావృతం కాకపోయినట్లు చూడాలని చెప్పి వాళ్ళని తెలియజేసుకుంటూ ఇంతటి కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేస్తుంది.